అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర కోస్తాలో ఖరీఫ్ వరిలో ఎరువులు నీటి యాజమాన్యం, వర్షాకాలం గొర్రెల్లో వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటల్లో అధిక దిగుబడుల సాధనకు మేలైన సాగు పద్ధతుల్లో పోషక యాజమాన్యానిది ప్రధాన భూమిక. మనం అందించే పోషకాల వల్ల వరి పిలకలు బాగా తొడిగి చీడపీడల్ని తట్టుకుని గింజ గట్టిపడడంతో పాటు మంచి దిగుబడినిస్తుంది. అయితే పోషకాలను రైతులు భూసార పరీక్ష సిఫార్సు మేరకు అందించినప్పుడు ఫలితాలు బాగుంటాయి. నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్, ఇనుము వంటి ప్రధాన సూక్ష్మ పోషకాలను రసాయన ఎరువుల రూపంలోనే కాక పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్, జీవన ఎరువులు, పచ్చిరొట్ట వంటి సేంద్రియ ఎరువుల రూపంలోనూ అందించినట్లయితే పోషణ సమతుల్యంగా సమగ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వరి పంటలో ఎరువులతో పాటు నీటి యాజమాన్యం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. వరి పైరు ప్రాంతాన్ని బట్టి, దశను బట్టి ఎరువులను దఫదఫాలుగా అందించాలి. ఖరీఫ్ వరిలో పాటించాల్సిన ఎరువులు, నీటి యాజమాన్యం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు ద్వారా తెలుసుకుందాం. వరిలో మంచి దిగుబడులు రావాలి, సాగు ఖర్చుకు తగ్గ దిగుబడి రావాలంటే నీటి యాజమాన్యంకి ఎరువుల యాజమాన్యం రెండూ కూడా సమగ్రంగా ఆలోచించుకొని మరి రైతులు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎరువుల యాజమాన్యం కనుక చూసుకుంటే చివరి దుక్కులో కానీ చివరి దమ్ములో కానీ పశువుల గతం అయితే ఒక 5 నుంచి 10 టన్నుల వరకు వేయమని చెప్తున్నాం అవకాశాన్ని బట్టి. లేదా వరి పంటకు ముందు పచ్చిరొట్ట పంటలు పెంచుకొని ఒక 40-50 రోజుల్లో కలిగి దున్నుకొని తర్వాత నాట్లు పెట్టుకోవడం చేయమంటున్నాం. దీనివల్ల సేంద్రియ పదార్థం భూమికి చేరి భూమి ఆరోగ్యంగా తయారవుతుంది. తద్వారా మనం వేసినటువంటి రసాయన ఎరువులు కూడా మొక్కకి సక్రమంగా అందడానికి అవకాశం ఉంటుంది. ఇక రసాయన ఎరువుల వాడకంలో కూడా మనం మితిమీరకుండా సమతులంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలంటే 24 కేజీల భాస్వరం, 32 నుంచి 42 కేజీల వరకు నత్రజని, అదేవిధంగా 20 కేజీల వరకు కూడా పొటాష్ ఎరువులు తప్పనిసరిగా మనం వేయాలని పోషకాల రూపంలో నిర్ధారించడం జరిగింది. అంటే 24 కేజీల భాస్వరం అంటే సుమారుగా మనం 50 కేజీల వరకు డిఏపిని వేసుకోవటం కానీ, లేదా 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక ఎకరానికి అవసరం ఉంటుంది. అదేవిధంగా నత్రజని 32 కేజీలు అంటే మనకి 65 నుంచి 70 కేజీల యూరియా. అదేవిధంగా పొటాష్ తీసుకుంటే కనుక ఎకరానికి మనకి 20 కేజీల పొటాష్ పోషకం రూపం అంటే సుమారుగా 35 కేజీల వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక ఎకరాకు అనుకొని దాన్ని 3 లేదా 4 దఫాలు నత్రజని ఎరువు అయితే వీలైనంత వరకు 4 దఫాలుగా వేయడం అనేది మంచిది. చివరి దమ్ములో మనం 50 కేజీల డిఏపి, 15 కేజీల యూరియా, 20 కేజీల పొటాష్, తర్వాత మళ్ళీ 25-30 రోజులంటే బాగా పిలకలు పెట్టే దశలో నత్రజని ఎరువుని యూరియా రూపంలో 30 నుంచి 35 కిలోలు. ఇకపోతే మధ్యలో మళ్ళీ ఒక 25 రోజులకి యూరియా 30 కేజీలు, పొటాష్ ఇంకొక 20 కేజీలు. ఈ విధంగా మధ్య స్వల్పకాలిక రకాలకి సరిపోతుంది. దీర్ఘకాలిక రకాలకైతే మధ్యలో ఇంకొక దఫా కూడా నత్రజని ఎరువు పడుతుంది, ఒక 25 నుంచి 30 కిలోలు. ఈ విధంగా వేసిన రకాన్ని బట్టి వాటి కాల పరిమితిని బట్టి నత్రజని ఎరువును 3 నుంచి 4 దఫాలు, భాస్వరం ఎరువు అంతా కూడా చివరి దుక్కులోని,
పొటాష్ ఎరువును 2 దప్పాలు, ఒకటి చివరి దమ్ములోని, తర్వాత చిరుపట్ట దశలో. ఈ విధంగా మనం వేయాల్సిన ఎకరాకి వేయాల్సిన ఎరువులన్నింటినీ కూడా సిఫార్సు మేరకు వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో జింకు లోపం ఉంటుంది, ఆ జింకు లోపం ఉండే దగ్గర చివరి దమ్ములోనే, అంటే భాస్వరం వేయడానికి 2 రోజులు ముందుగానే మనం కనుక ఈ జింక్ సల్ఫేట్ ఎకరానికి 20 కేజీలు వేసుకుంటే ఆ పొలాల్లో జింకు లోపం అనేది సవరించబడి పొలాల్లో జింకు లోపం రాకుండా ఉండి మనం వేసిన స్థూల పోషకాలన్నీ కూడా బాగా అందడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఎరువులు వేసిన ప్రతిసారి కూడా మనం తప్పనిసరిగా నీరు ఉండాలి, తేమ ఉండాలి తప్పనిసరిగా. నాట్లు వేసేటప్పుడు 2 అంగుళాల నీరు, 5 అంగుళాల నీరు దుబ్బు చేసే సమయం, తర్వాత 0.8 అంటే 5 రోజులు ఆరగట్టడం, మళ్ళీ 5 అంగుళాల వరకు నీరు పెట్టుకోవడం, మళ్ళీ చిరుపొట్ట వరకు కూడా దాన్ని 5 అంగుళాలు చేస్తాము. గింజ తయారవుతున్న దాంట్లో 2 అంగుళాలు, కోతకు వచ్చేసరికి 2 నుంచి 0 అంటే మళ్ళీ మొత్తం నీరు తీసేసి ఆరగడతాం. ఈ విధంగా నీటి యాజమాన్యాన్ని కూడా సమర్థవంతంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఏంటంటే మనకి నదులు ఎక్కువగా ఉండడం, వర్షాలు ఎక్కువగా పడటం వల్ల పొలాల్లో నీరు ఎక్కువ పెట్టేస్తున్నారు. మనం 2 అంగుళాలంటే పొలాల్లో అడుగు లోతు వరకు కూడా నీరు ఉంటుంది. దుబ్బు చేసే దశలో కూడా రైతులు ఎక్కువ నీటిని పెట్టేస్తున్నారు. అంటే తర్వాత నీరు దొరుకుతుందో లేదని చెప్పేసి, ఒకటి కలుపు రాకుండా ఉండాలని చెప్పేసి నీరు ఎక్కువ పెట్టడం జరుగుతుంది. దీన్ని ఇదేంటంటే పిలక పెట్టే దశలో కనుక నీరు ఎక్కువ ఉంటే వస్తున్న పిలకలన్నీ కూడా నీటిలోనే ఉండి ఆక్సిజన్ సక్రమంగా అందక పిలకలు చనిపోతున్నాయి. పిలకలు పెట్టడం అనేది తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ మిడ్ సీజన్ డ్రైనేజ్ నాట్లు వేసిన తర్వాత 30 నుంచి 35 రోజులు, ఒక 4-5 రోజుల పాటు భూమిని ఆరగట్టడానికి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న పగుళ్ళు కూడా వస్తాయి. అలాగే ఎప్పుడైతే వచ్చాయో అక్కడ పిలకలు బాగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా నీటి యాజమాన్యం చేయాలి. నత్రజని ఎరువులు వేసేటప్పుడు కూడా ఎక్కువ నీరు ఉందంటే మీరు యూరియా కనుక వేశారంటే నీటి ద్వారా కలిసి బయటికి పోవడం కానీ, లేదా నీటి ద్వారా కింద పొరలకు వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. తద్వారా మొక్కకి నత్రజని అందుబాటు తగ్గిపోతుంది. కాబట్టి ప్రత్యేకించి నత్రజని ఎరువులు వేసేటప్పుడు బురద పలుచగా నీరుంచి వేయటం మంచిది. ఈ విధంగా నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం కనుక సక్రమంగా చేస్తే మరి శ్రీకాకుళం జిల్లాలో కూడా దిగుబడులు ఇప్పుడు వస్తున్న దిగుబడుల కన్నా ఒక 5 నుంచి 6 బస్తాలు అధికంగా రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. వర్షాలు ఈ ఏడాది తక్కువగా ఉన్నప్పటికీ పడాల్సిన వర్షపాతం అంతా స్వల్పకాల వ్యవధిలో కురవడంతో అటు వ్యవసాయంతో పాటు ఇటు అనుబంధ రంగాలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా జీవాలకు ఇది గడ్డుకాలంగా మారింది. రోజంతా బయట తిరిగి మేసే జీవాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అపరిశుభ్ర పరిసరాల వల్ల వ్యాధుల వ్యాప్తి తీవ్రమవుతుంది. న్యూమోనియా, చిటుకు, మూతివాపు, పొదుగువాపు, పీపీఆర్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలియజేస్తున్నారు రంగారెడ్డి జిల్లా వెలిమినేడు పశువైద్య అధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి. వర్షాకాలంలో గొర్రెల మరియు మేకల పెంపకదారులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలో మనం వివరంగా చర్చించదలుచుకుంటే, ముఖ్యంగా మేకలను, గొర్రెలను ఉంచే కొట్టం కురవకుండా దాని మీద కమ్మలు వేయడం కానీ, లేకపోతే ప్లాస్టిక్ కవర్ వేయడం వల్ల కానీ ఈ కురవకుండా మనం చేసుకోవాలి. ఎందుకంటే కురవడం ద్వారా అవి నిలబడే ప్రదేశం తడి ఎక్కువగా అవుతుంది. పాకను కూడా తూర్పు పడమర ఉండేటట్లు, అలాగే నీరు నిలవకుండా ఉండే ప్రదేశం అంటే ఎత్తైన ప్రదేశంలో ఈ గొర్రెలు ఉంచే స్థలాన్ని మనం చూసుకోవాలి. దీనివల్ల ఈ తేమ అనేది తక్కువగా ఉంటుంది. తడిగా ఉండడం వల్ల వీటి మలము ఈ తడితోని కలవడం వల్ల కొట్టంలో అమోనియా అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది, వాసన ఎక్కువగా రావడం జరుగుతుంది. దీంతో కండ్ల మంటలు, కండ్ల నుంచి నీళ్లు రావడము, న్యూమోనియా అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మే నుంచి జూన్, జూలై నెలలో పశువైద్యుని సలహా మేరకు HS టీకాలు వేయడం ద్వారా ఈ న్యూమోనియాని కొద్ది మేరకు తగ్గించవచ్చు. అలాగే ఏదైనా గొర్రె దగ్గిన తర్వాత ముక్కు నుండి ఏమన్నా స్రావాలు కారినా ఇమ్మీడియట్గా పశువైద్యుని సలహా మేరకు ఈ న్యూమోనియా చికిత్స చేయడం వల్ల, అంటే ఆక్సీ కానీ, ఎన్రోఫ్లాక్ససిలిన్ కానీ, అమాక్ససిలిన్ కానీ, సెఫ్టియోఫర్ లాంటి ఇంజెక్షన్స్ పశువైద్యుని సలహా మేరకు ఇప్పించడం వల్ల ఈ న్యూమోనియాను ప్రాథమిక దశలో కంట్రోల్ చేయడం వల్ల ఈ రోగాలను నివారించుకోవచ్చు. తర్వాత ఈ తడి, మట్టి, మూత్రం ఇలాంటి కలవడం ద్వారా బ్యాక్టీరియాతో పాటు
కాక్సీడియా అనేది కూడా వృద్ధి చెందడం జరగడం వల్ల గొర్రె పిల్లలలో ఎస్పెషల్లీ కాక్సీడియోసిస్ అనే వ్యాధి, సాల్మనల్లా, ఈకోలే వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి. అలాగే ఈ తడి ఉన్న ఆ మట్టి అట్లాంటివి తెలవకుండా తినడం ద్వారా ఈ గొర్రెలకు అంతర పరాన్నజీవులు కూడా పెరగడం జరుగుతుంది. ఈ తడి ఉన్న ప్రదేశంలో గొర్రెలు ఎక్కువగా నిలవడం ద్వారా గొర్రెల గిట్టలు ఎప్పుడుగా తడుస్తూ ఉంటాయి. ఈ డెక్కెల మధ్యన తడి ఉండడం వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పెరగడం వల్ల ఫుట్ రాట్ లాంటి రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలంలో గడ్డి సడన్గా రావడం జరుగుతుంది. ఒకవేళ 2 వర్షాలు పడి సడన్గా వర్షం తగ్గితే ఆ గడ్డి ఆరిపోతే ఈ ఆరిపోయిన గడ్డిలో తీపి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మేసిన గొర్రెలకు చిటుక వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలం ముందే గొర్రెల మేకల పెంపకదారులు జూన్ 1st వీక్లో చిటుక వ్యాధి టీకాలు కంపల్సరీ గొర్రెలకు ఇప్పించడం వల్ల ఈ రోగాన్ని నిర్మూలించవచ్చు. ఈ వర్షాకాలం స్టార్ట్ కాగానే దోమలు, గోమార్లు, పిడుదులు ఇట్లాంటివి కూడా వాటి సంతతిని విపరీతంగా పెరగడం జరుగుతుంది. ఈ దోమల ద్వారా గొర్రెలకు, మేకలకు కొన్ని రోగాలు వ్యాపిస్తాయి. దీనిలో అతి ముఖ్యమైన రోగము మూతివాపు రోగము. ఈ మూతివాపు రోగము సోకిన గొర్రె జ్వరం విపరీతంగా ఉండి నీలి నాలుక, అంటే నాలుక అనేది ఇన్ఫ్లమేషన్ కావడం వల్ల నీలి నాలుక వ్యాధి వచ్చి కాలు కుంటడము, డెక్కెలలో పుండ్లు పడడము, తర్వాత న్యూమోనియా గురి కావడము, కండరాలు నొప్పి రావడం ద్వారా మేత సరిగ్గా మేయకపోవడము. ఈ మూతివాపుతోని దాదాపు ఒక 10 నుంచి 15% మరణాలు గొర్రెలలో, మేకల్లో ఉంటుంది. కాబట్టి జూన్ ఎండింగ్లో మూతివాపు టీకాలు ప్రతి గొర్రెకు వేయడం ద్వారా ఈ మూతివాపు రోగాన్ని నివారణ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ వర్షాకాలంలో చిన్నపిల్లలలో, ఎందుకంటే ఈ మురికి నీళ్లు తాగడము, ఎక్కడ పడితే ఆ తడిలో ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పీపీఆర్, దీన్నే పారుడు రోగము, ఈ వ్యాధి కూడా ఎక్కువగా ఈ పిల్లలకు వస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో 3 నెలలు దాటిన ప్రతి పిల్లకు ఈ పీపీఆర్ రోగ నిరోధక టీకాలు వేయడం ద్వారా ఈ పారుడు రోగాన్ని నిర్మూలన చేయవచ్చు. తడిలో ఎక్కువ పడుకోవడం వల్ల పాలిచ్చే గొర్రెల్లో పొదుగువాపు వ్యాధి కూడా ఎక్కువగా వస్తుంది. ఇది ప్రాథమిక దశలో కనిపెట్టి ఇమ్మీడియట్గా పశువైద్యుని సలహా మేరకు ఈ పొదుగువాపు మందులు ఇప్పిస్తే నిర్మూలన చేయవచ్చు. పశువైద్యుని సలహా మేరకు ఈ దోమలకు, తర్వాత టిక్స్కు, గోమార్లకు ఇట్లాంటివి వాటికి సైపర్మెత్రిన్ కానీ, తర్వాత అమిట్రాజ్ కానీ మందుని తగు మోతాదులో గొర్రెల మేకలపై స్ప్రే చేయడం ద్వారా, లేకపోతే ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ ఇప్పించడం వల్ల బాహ్య పరాన్న జీవులను కూడా నిర్మూలన చేయవచ్చు. ఇలాగ ఈ వర్షాకాలంలో నాసల్ బ్లోట్స్, ముక్కు లోపల పురుగులు విపరీతంగా చేరడం వల్ల ఈ ముక్కు అనేది కారణం జరుగుతుంది. ఇవి ఉంటే పశువైద్యుని సలహా మేరకు ఈ నాసల్ బోట్స్ అగనెస్ట్గా ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్, రఫాక్సనేడ్ మందు కూడా తాపించుకోవడం చేయాలి. అలాగే ఈ వర్షాకాలంలో గడ్డి మేసేటప్పుడు కూడా కొంచెం నీరు కూడా శరీరంలోకి పోతుంది. కాబట్టి అది ఈ జ్యూసీ లీవ్స్ ఎక్కువగా తినడం వల్ల గొర్రెలు, మేకలు వర్షాకాలంలో పారుకోవడం ఎక్కువగా ఉంటుంది. పశువైద్యుని సలహా మేరకు నట్టల మందులు వాడించుకోవాలి. అలాగే ఈ గడ్డి కూడా ఎక్కువ తడి ఉండే ప్రాంతంలో కాకుండా కొంచెం ముదురు గడ్డి ఉన్న ప్రాంతంలో మేపడం ద్వారా ఈ మెత్తడి పెండని నివారించవచ్చు. ఎందుకంటే గొర్రెలు, మేకలు మెత్తడి పెండ వేయడం ద్వారా అది శక్తిని కోల్పోవడం జరుగుతుంది. దాంట్లో ఉన్న ఎలక్ట్రోలైట్స్ లాస్ కావడం జరుగుతుంది. వీలైతే ఈ వర్షాకాలంలో కొంచెం ఎండుగడ్డిని కూడా ఇవ్వడం వల్ల ఈ మెత్తటి పెండని రాకుండా చూసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో దానపై ఫంగస్, బూజు చేరడం జరుగుతుంది. దీంట్లో అఫ్లటాక్సిన్స్ అనేటివి కూడా ఉంటాయి. ఇట్లాంటి దానాన్ని పెట్టినప్పుడు ఈ గొర్రెలకు, మేకలకు లివర్ ఖరాబ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గొర్రెలకు, మేకలకు ఈ మౌల్డీ ఫీడ్స్ను వేయకుండా చూసుకోవాలి. ప్రతి వారం తడి ఉన్న ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ వేయడం ద్వారా, పొడి సున్నం చల్లడం ద్వారా, దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని మనం చంపడము ద్వారా ఈ డెక్కెలు చెడిపోకుండా చూసుకోవచ్చు.
వీలైతే కొట్టంలో మంచి వాటర్ అందియడము, వర్షాకాలం స్టార్టింగ్లో నిమటోడ్స్కి అగెనెస్ట్గా కంపల్సరీ ఆల్బెండజోల్ కానీ ఫెన్బెండజోల్ కానీ తర్వాత ఐవర్మెక్టిన్ కానీ ఇలాంటి మందులు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఫ్లూక్స్, యాంఫిస్టోమ్స్, తర్వాత నిమటోడ్స్ ఈ 3 రకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఈ మిక్స్డ్ ఇన్ఫెస్టేషన్కు వాడే మందులైన క్లోజెంటాల్ కానీ తర్వాత ఫెన్బెండజోల్, ఐవర్మెక్టిన్ కానీ రఫాక్సనైడ్, లివామిజోల్ కానీ ఉన్న కాంబినేషన్ డ్రగ్స్ పశువైద్యుని సలహా మేరకు తగు మోతాదులో అన్ని గొర్రెలకు వాడుకోవాలి. డిసెంబర్ జనవరిలో లివర్ ఫ్లూక్స్ సోకే ప్రాంతం అప్పుడు ఫ్లూక్స్ నివారణ మందులు, ట్రైక్లాబెండజోల్ ఇట్లాంటి నివారణ మందులు తాగించుకోవడం వల్ల ఈ అంతరం పరాన్నజీవులను నిర్మూలించవచ్చు. దొడ్డి చుట్టూ చెత్త చెదారము లేకుండా ఈ దోమల ఆవాసం ఉండకుండా చూసుకోవడము, తర్వాత దొడ్లో తడి ఉన్న కాడ బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా ఈ బ్యాక్టీరియా కానీ దోమలు కానీ నివారణ చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో గొర్రెల మేకల పెంపకదారులు చేయవలసిన అతి ముఖ్యమైన పని గిట్టల సంరక్షణ. ఎందుకంటే ఈ వర్షాకాలంలో గొర్రెలకు మేకలకు అతి సాధారణంగా వచ్చే వ్యాధి గిట్టపుండు వ్యాధి. దీని నివారణకు ముఖ్యంగా వర్షాకాలం ముందే పెరిగిన డిక్కెల్ని కట్ చేయాలి, ఆ డెక్కెలు సమతలంగా ఉండేటట్లు చేసుకోవాలి. అలాగే ఈ డెక్కెల మధ్యన పుండ్లు పడకుండా అతి ముఖ్యంగా ఏంటంటే పశువు దొడ్డి దాటే ముందు ఒక సిమెంట్ తొట్టి కట్టుకొని 10% కాపర్ సల్ఫేట్ కానీ 10% జింక్ సల్ఫేట్ కానీ లేకపోతే 3% ఫార్మలిన్ ద్రావణాన్ని వేసి ప్రతి 2-3 రోజులకు కానీ వారానికి ఒకసారి కానీ ఈ ఫుట్ బాతింగ్ చేయడం వల్ల దాదాపు 70% ఈ కాలుకుంటు సమస్య నివారణ చేసుకోవచ్చు. అవసరమైతే తొలి దశలనే పశువైద్యుని సలహా మేరకు పెన్సిలిన్ టీకాలు కానీ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే టెట్రాసైక్లిన్ కానీ సెఫ్టియోఫర్ సోడియం ఇంజెక్షన్స్ ఇప్పించడం వల్ల ఈ కాలి పుండు సమస్య తొలి దశలోనే నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ ముదిరిన వరకు కాలిపుండు సమస్యను పట్టించుకోకుంటే అవి కాలి గిట్ట చెడి విపరీతంగా గొర్రెలకు కుంటుడు వచ్చి ఆర్థిక నష్టం కూడా రైతుకు కలుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సాగు పనులు ఊపందుకున్నాయి. గత వారంలో వర్షాలు విస్తారంగా కురవడంతో పొలం పనులకు అనువైన వాతావరణం ఏర్పడింది. వరి విత్తనాలను వెదజల్లటం, పత్తి విత్తనాలు వేయడం సహా పలు రకాల మెట్ట పంటల సాగుకు అవకాశం కలిగింది. ప్రస్తుత పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ 2 జిల్లాల్లోనే మనకి 3 రకాల సందర్భాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఒకటి వర్షాధార మెట్ట భూములు, అలాగే కృష్ణా వెస్టర్న్ డెల్టాలో వరి సాగు, అలాగే మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువల నుంచి వచ్చే వరి సాగు, మరియు కొన్ని రకాలైన మెట్ట పంటలు కూడా ఇరిగేషన్తో సాగు చేస్తూ ఉంటారు. వర్షాధార మెట్ట భూములు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా పత్తి అనేది సాగు చేస్తున్నారు. జూన్లో కొంత వర్షానికి విత్తుకోవటం జరిగింది. అది 10 నుంచి 15% వరకు విత్తుకుని ఉన్నారు. జూలై మొదటి పక్షంలో చాలా వర్షాభావ పరిస్థితుల వల్ల నాట్లు అనేవి కానీ లేకపోతే విత్తుకోవటం అనేది కూడా ఏమీ జరగలేదు. కానీ గత వారం రోజుల నుంచి మనకి కురుస్తున్న వర్షాల వల్ల అనేక పంటలు విత్తుకోవటానికి నాటుకోవటానికి చాలా అనువుగా ఉంది. ఈ మెట్ట భూముల్లో పత్తి సాగు అనేది ఎక్కువగా రాబోయే వారం రోజుల్లో విత్తుకుంటూ జరుగుతుంది. కృష్ణా వెస్టర్న్ డెల్టా నుంచి నీరు విడుదలైనవి కాబట్టి అక్కడ కూడా వరి సేద్యం అనేది చాలా మండలాల్లో విస్తృతంగా గత 10 రోజుల నుంచి సాగింది. కాలువ చివరి భూముల్లో రాబోయే 10-15 రోజుల్లో కూడా అక్కడ కూడా నాట్లు వేయటం కానీ లేకపోతే విత్తుకోవటం కానీ జరుగుతుంది. ఇక కృష్ణా వెస్టర్న్ డెల్టా కాకుండా మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కెనాల్ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు నెలలో మనకి వరి నాట్లు కూడా ముమ్మరంగా సాగే అవకాశం ఉంది. ఖరీఫ్ వేసే పంటలకి విత్తుకోవడానికి అలాగే ఆల్రెడీ కొంత పంట వేసి ఉన్నారు జూన్లో. ఆ పంటలు కూడా ఈ వర్షాల వల్ల పంటలకి మంచి మేలు జరిగే అవకాశం ఉంది. రాబోయే ఈ వారం 10 రోజుల్లో ఈ 2 జిల్లాల్లో కూడా దాదాపు ఖరీఫ్ పంటలు అన్నీ పూర్తయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి రైతాంగం
మంచి వంగడాలని పత్తిలో కానీ, కందిలో కానీ, అపరాల్లో కానీ, వరిలో కానీ మంచి వంగడాలని సెలెక్ట్ చేసుకుని ఈ ఖరీఫ్కి సమాయత్తం అయితే రాబోయే రోజుల్లో మంచి పంట అని ఆశించే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలోనూ రబీ సీజన్లో అధిక విస్తీర్ణంలో రైతులు శనగ పంట పండిస్తారు. అయితే ఇందుకోసం ఖరీఫ్ సీజన్ మొత్తం పొలాలను ఖాళీగా ఉంచుతున్నారు. ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేస్తే శనగ పంట బాగా పండదన్న అపోహ రైతుల్లో ఉంది. అయితే ఇది వాస్తవం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు పొలాలను ఖాళీగా ఉంచకుండా పెసర, మినుము, సోయాబీన్ తదితర పంటలను సాగు చేసుకోవాలని, దీంతో శనగ వేసేలోపు కనీస ఆదాయంతో పాటు ఈ పంటల సాగుతో భూసారం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. శనగ పంటని ఎక్కువగా ప్రకాశంలో బాగా సాగు చేసేవారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు కూడా శనగ పంట బాగా వ్యాప్తి చెంది, పల్నాడు జిల్లాలో అయితే దాదాపు 16,000 హెక్టార్లలో శనగ నార్మల్ ఏరియా ఉంది. అంటే సుమారుగా 40,000 ఎకరాలు దాదాపు శనగ నార్మల్ ఏరియా ఉంది. కానీ ఈ శనగని సాగు చేసేటప్పుడు రైతు సోదరులు ముఖ్యంగా నవంబర్లో వేసుకుంటున్నారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు పొలాల్ని ఖాళీగా అట్టి పెడుతున్నారు. రైతు సోదరుల్లో ఒక అపోహ ఏంటంటే ముందు పంట వేస్తే కనుక శనగకి దిగుబడి తగ్గుతుందని. ఇది కేవలం అపోహేనండి. ఎందుకంటే శనగ విత్తుకునేటప్పుడు 3-4 దుక్కులు వర్షం పడి విత్తుకున్నట్లయితే ఆ తర్వాత మంచు మీదే పెరుగుతుంది. ఈ శనగ పంట ముందు స్వల్పకాలిక రకాలైనటువంటి పెసర కానీ, మినుము కానీ, కొర్ర కానీ, లేకపోతే సోయా చిక్కుడు కానీ ఈ రకాలని సాగు చేసుకున్నట్టయితే అదనపు ఆదాయం పొందుతుంది. పెసరలో అయితే కనుక స్వల్పకాలిక రకాలు 3 రకాలు ఉన్నాయండి. LGG 607, WGL 42, GGG1 అనే రకం ఉంది. GGG1 55 రోజులు, 607 65 రోజులు, WGL 42 కూడా సుమారుగా 65 రోజుల్లో వచ్చేస్తుంది. మినుము విషయంకి వచ్చేసరికి PU31 70 రోజుల్లోకి వస్తుంది. TBG 104 అనేది 75 రోజుల్లోకి వస్తుంది. సోయా చిక్కుడు అనేది LSB1, LSB2 ఇవి 70-75 రోజుల్లో వచ్చేస్తాయి. తర్వాత సూర్యనంది కొర్ర రకము 65 రోజుల్లోకి వస్తుంది. దాదాపు ఇవన్నీ కూడా మినిమము 5 క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడి వస్తూ ఉంది. సో కాబట్టి ఈ శనగ వేసే రైతులు జనరల్గా మినిమం 4-5 ఎకరాలు వేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ₹1,00,000 అదనపు ఆదాయము ఈ 3 నెలల్లో 4 నెలల్లో పొందే అవకాశం ఉంటుంది. తర్వాత స్వల్పకాలిక పప్పు జాతి రకాలు ఏంటువంటి మినుము కానీ, పెసర కానీ, సోయా చిక్కుడు కానీ వేసుకున్నట్లయితే భూసారం కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాటి వేళ్లలో బుడిపెల్లో రైజోబియం పెరిగి నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందజేస్తూ కొంచెం నేలకు కూడా వస్తుంది. తర్వాత నేల గూర్ల బారిపోతుంది. తర్వాత మళ్ళీ రోటవేటర్ వేసుకున్నట్టయితే ఆర్గానిక్ మ్యాటర్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఈ రైతు సోదరులు అందరూ కూడా మా మనవి ఏంటంటే శనగ ముందు స్వల్పకాలిక రకాలు సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందుతారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో మంచి వానలు కురవడంతో కృష్ణానది పరివాహకంలో జలాశయాలన్నీ నిండాయి. దీంతో ఈ జలాశయాల పరిధిలోని అన్ని కాలువలకు సాగునీరు విడుదల చేయడానికి అవకాశం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.